మన గురించి మనం గతంలో రాసాం కదా, డిటిడిఓలో అవినీతి దందా అని. నల్గొండ డిటిడిఓలో సీనియర్ అసిస్టెంట్ అక్రమ భాగోతం, 8 ఏళ్లుగా పోస్ట్ లేని చోట తిష్ట, జీవో 140 నిబంధనల ఉల్లంఘనపై విమర్శలు, దొడ్డిదారిలో జీవో కింద జీతం నిలిపేయాలంటూ ట్రెజరీ కార్యాలయానికి మెమో జారీ, ఉద్యోగికి అధికారుల అండ. సో మనోడు జీవో దొడ్డిదారిలో 0101 పద్ధతి కింద జీతం తీసుకుంటున్నాడంటండి. అసలు పోస్టింగ్ లేదంట మనకు అక్కడ, కానీ 8 ఏళ్ళ నుంచి జీతం తీసుకుంటున్నాడంట. అతిక్ అని అతని పేరు. నల్గొండ జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయ అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు బలం చేకూర్చే ఘటన వెలుగులోకి వచ్చింది. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు లేని చోట ఒక ఉద్యోగి ఏకంగా 8 ఏళ్లుగా తిష్టి వేసి అక్రమంగా విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం పొందుతున్న వైనంపై అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. సదరు ఉద్యోగి జీతాన్ని నిలిపేయాలంటూ జిల్లా ట్రెజరీకి మెమో కూడా జారీ అయిందంట. అసలు చూసారా ఎంత గ్రేట్ అంటే మన గవర్నమెంటు. 8 ఏళ్ల నుంచి అసలు ఆ పోస్టే లేదంట అక్కడ, కానీ పోస్ట్ అయిన దగ్గర మనోడు ఉండి 8 ఏళ్ల నుంచి హ్యాపీగా జీతం తీసుకుంటున్నాడు. ఎంతమంది అధికారుల నిర్లక్ష్యం, ఎంతమంది అలసత్వం ఉంటే అలా ఉంటుందండి 8 ఏళ్ళ నుంచి అంటే. ఉమ్మడి నల్గొండ జిల్లాగా ఉన్నప్పుడు డిటిడిఓ కార్యాలయంలో 3 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండేవి. అయితే రాష్ట్ర విభజన అనంతరం జిల్లాలో పునర్విభజన జరగడంతో కేడర్ స్ట్రెంత్ ప్రకారం 2 పోస్టులు సూర్యాపేట జిల్లాకు, మరొకటి యాదాద్రి భువనగిరి జిల్లా కేటాయించబడ్డాయి. దీంతో ప్రస్తుతం నల్గొండ డిటిఓ కార్యాలయంలో సీనియర్ పోస్ట్ లేదనేది పచ్చి నిజం. అయినప్పటికీ ఓ సీనియర్ అసిస్టెంట్ దొడ్డిదారిలో ఈ కార్యాలయం ప్రవేశించారు. ఉన్నతాధికారుల కళ్ళకు గంతలు కప్పి తనకు అసలు పోస్టు మాడా కార్యాలయం ఉన్నప్పటికీ ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా 8 ఏళ్ళుగా పాతుకుపోయారంట. ఈయనకి పోస్ట్ వేరే చోటు ఉంటే ఇక్కడ ఉండి 8 ఏళ్ళుగా పోస్టుని నిర్వహిస్తున్నాడు. ఈయన పోస్టులు అనే చోట అక్రమంగా విధులు నిర్వర్తిస్తున్న సదరు ఉద్యోగి నిబంధనలకు విరుద్ధంగా జీతం పొందడం తేలింది. జియో నెంబర్ 140 ప్రకారం పోస్టు లేకపోయినా సరే ఈయన ఏకంగా 010 పద్ధతి కింద ప్రతి నెలా ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసి అక్రమంగా జీతం పొందుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సైతం చూసి చూడండి వ్యవహరిస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళతో వెనక్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా మంచి వసూలు రాజాలుగా ఉన్నారంట. ఈ సీనియర్ అసిస్టెంట్ యొక్క అక్రమ భాగోతాన్ని గత నెల 17వ తేదీన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక వివరాలు సహా బట్టబయలు చేసింది. కథనంపై స్పందించిన డిటిడిఓ అధికారులు ఎట్టకేలకు చర్యలు ఉపక్రమించారు. తక్షణమే సదరు ఉద్యోగి జీతాన్ని నిలిపేయాలంటూ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి మెమో పంపించారు. ఏళ్ల తరబడి అక్రమంగా పోస్టులో కొనసాగుతూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్న ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపై కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి అక్రమంగా జీతం పొందిన నిధుల రికవరీకి అధికారులు చర్యలు తీసుకుంటారు లేదని చూడాలి. మరి 8 ఏళ్ల నుంచి ఎంత జీతం తీసుకుంటాడండి, ప్రభుత్వానికి ఎంత కన్నం పెట్టాడండి. మరి ఇప్పటికైనా రెవెన్యూ రికవరీ యాక్ట్ అది పెట్టి మనోడి పైన ఈ అక్రమంగా 8 సంవత్సరాల నుంచి తీసుకున్న జీతం రికవరీ చేయాలి, దీనికి మనోడిని శిక్షించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చూసి రేపు ఇంకో నలుగురు తయారవుతారు కదా.